పశ్చిమ బెంగాల్లో ఈసీ ఎస్ఐఆర్ నిర్వహిస్తేనే ఒక్కొక్క బంగ్లాదేశ్ అటు ఇటు పారిపోతూ రకరకాలుగా తప్పించుకొని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి మమతా బేగం 2-3 రోజుల క్రితమే రాస్తా రోకులు నిరసనలు తెలిపేసింది రోడ్ల మీదకి వచ్చేసి. అంటే మీరెవరూ సహకరించకండి, నేను ఒకవేళ సహకరించినా మీరు మాత్రం సహకరించకండి, నేను చట్ట పరిధిలో ఉంటాను, మీరు మాత్రం చట్ట విరుద్ధంగా ఉండండి అన్న విధంగా ప్రజల్ని రెచ్చగొట్టింది. తనకి సపోర్ట్ చేసినటువంటి స్థానిక ముస్లింలతో పాటు బంగ్లాదేశ్ ముస్లింలు కూడా రక్షించే ప్రయత్నాలు చేసింది. కానీ ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత ఒక్కొక్క బంగ్లాదేశీయుడు ఒకవైపు బంగ్లాదేశ్ పారిపోతున్నాడు, ఒకడేమొచ్చేసి వేరే రాష్ట్రాలు పారిపోయి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లలిత్పూర్ చెరువులో ప్రస్తుతానికి అయితే ఒక బస్తాడు ఆధార్ కార్డులు దొరికాయి. ఆ బస్తాలో ఉన్నటువంటి ఆధార్ కార్డులు ఎలా దొరికాయి అంటే ఆ చెరువుని పూడికలు తీస్తున్నప్పుడు ఈ సంచి దొరికింది. ఆ బ్యాగ్ ఏంటని తీస్తే ఆ సంచిలో ఉన్నటువంటి ఆధార్ కార్డులన్నీ బయటికి తీస్తే హమీద్పుర పిలా అనే ప్రాంతాలకు చెందినటువంటి ఈ యొక్క ఆధార్ కార్డులన్నీ కూడా రోహింగ్యా ముస్లింలకు చెందినటువంటివి. ఇప్పుడు వాటిని తీసి ఈసీకి ఏమొచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి పరిశీలించారు. అంటే ఇక్కడ చాలా మంది భయపడి కొంతమంది దొరకకుండా ఉండడం కోసం కొంతమంది ఈ విధంగా ఆధార్ కార్డులన్నీ కూడా బయట పడేస్తున్నారు. ఎందుకంటే అక్కడ జనాభా కంటే కూడా ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. అంటే వీళ్ళు ఎన్ని దొంగ ఓట్లు ప్లాన్ చేశారో చూడండి. అంటే ఉన్న మనుషులు కాకుండా లేని మనుషులకు కూడా వీళ్ళు ఆధార్ కార్డులు ఇచ్చారు. అంటే ఆధార్ కార్డు అనేది ఒక 5 రూపాయలకి 10 రూపాయలకి 1000 రూపాయలకి 2000కి కూడా దొరికిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు మన సౌత్ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కావాలంటే బంగ్లాదేశీయుడికి 2000 నుంచి 5000 లేదా ఒక్కొక్కసారి 10,000 కూడా తీసుకునే పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డు కావాలంటే 20 రూపాయలకు కూడా దొరికిపోయేటటువంటి పరిస్థితి. అంటే పశ్చిమ బెంగాల్ ని పూర్తిగా బంగ్లాదేశ్ గా మార్చేస్తుంది ఈ లేడీ సీఎం మమతా బేగం. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టించింది. అందుకే ఎస్ఐఆర్ నిర్వహించకుండా అడ్డుపడుతుంది. ఇక్కడ స్టాలిన్ అదే పని చేస్తున్నాడు, అక్కడ ఆవిడ కూడా అదే పని చేస్తుందంటే ఎంత దొంగలో వీళ్ళు ఆలోచించండి. నిజంగా వాళ్ళలో నిజాయితీ ఉంటే ఎందుకు పారిపోతారు? పశ్చిమ బెంగాల్లో ఎందుకు రోడ్ల మీదకి వస్తుంది ఒక సీఎం? ఈసీని వ్యతిరేకించేటటువంటి సీఎం వచ్చిందంటే ఇంకా ఏంటి దేశంలో రాజ్యాంగానికి విలువ ఉంది?